పెరుగు తోడు వేస్తున్నాను. అది వీడియో తీసి చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. పాలు బాగా వేడి చేసిన తర్వాత పొంగొస్తాయి కదా, పొంగు వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయడం, లేకపోతే అది సరిపోతుందా వేడి అనుకోకుండా సిమ్లో ఉంచేసి బాగా సన్న మంట మీద చాలాసేపు మరిగించుకోవాలి పాలు. అప్పుడే పెరుగు అనేది గడ్డ పెరుగులాగా వస్తుంది. పచ్చిమిరపకాయ తొడిమలు ఉంటాయి కదా, ఆ తొడిమలు కూడా ఒక 2 లేదా 3 తొడిమలు తీసి ఇందులో వేసుకున్నా కూడా పెరుగు అనేది గడ్డలాగా తయారవుతుంది. నేను మ్యాక్సిమం అప్పుడప్పుడు అలానే చేస్తుంటా. కాకపోతే పచ్చిమిర్చి మనకు ఒకసారి ఒక 1/2 కిలో అలా తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చినవన్నీ ఒకసారి తొడిమలు తీసేసి ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒక్కొక్కసారి తొడిమలు అందుబాటులో ఉండవు. చట్నీ ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వేస్తా, పొద్దాక రెగ్యులర్గా అయితే వేయను. కానీ పెరుగు కంపల్సరీ ఎవ్రీడే 1/2 లీటర్ పాలు ఎవ్రీడే తోడేస్తాను. ఇవి స్వచ్ఛమైన గేదె పాలు, లీటర్ వచ్చేసి 70 రూపీస్. నేను ఓన్లీ పెరుగుకి ఈ పాలు తీసుకుంటాను 1/2 లీటర్ 35 రూపీస్ పెట్టి. అండ్ మనకి కొంచెం వాటర్ కలిపిన పాలు ఒక 1/2 లీటర్ పోస్తారు. టీలకి, వాటి పిల్లడు తాగడానికి వాటికి కొంచెం వాటర్ కలిపినవి పోస్తారు. అవి 1/2 లీటర్ వచ్చేసి 25 రూపీస్ తీసుకొని తోడేస్తాను. మన పెరుగు కూడా వాటర్ అనేది లేకుండా చాలా గడ్డ పెరుగులాగా ఉంటుంది. ఎప్పుడన్నా పాలు మిగిలితే 25 రూపీస్ కూడా ఇందులో కలిపి యాడ్ చేసేసి తోడేస్తాను. ఏదో సరదాగా తీశాను, తోడు వేసే వీడియో ఎవరికి తెలియదు అని కాదు, నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను అనేది తీశాను. వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ పాలు తోడేసేసి పడుకుంటాం. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అనేది రెగ్యులర్గా చెప్పేది. సో అది కూడా ఈరోజు కంప్లీట్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.